నిజంగానే వైజాగ్ ప్రభుత్వం తరలి వెళ్ళిన తర్వాత వెళితే మాత్రం ఇంకా చాలా మంచి మెరిట్స్ చూస్తామండి ఆంధ్రప్రదేశ్ని. తొందరలోనే హైదరాబాద్తో ధీటైనటువంటి ఒక రాజధాని నగరంగా విశాఖపట్నం వస్తుందనే మాట వస్తుంది. ఇప్పుడు త్వరలోనే మళ్ళీ చంద్రబాబు వాళ్ళ యాత్ర మరి జనంలోకి వస్తారంటున్నారు. వెళ్ళండి, ఎంతమంది ఎన్ని చేసిన ఆయన దత్తపుత్రుడు ముగ్గురు పోయినా కూడా మాకు ఏమీ ఇబ్బంది లేదండి. ఏముందండి, ఆయన వాళ్ళని చూసి ఏమెందుకు వేయాలి? చెప్పుకోవడానికి ఏమన్నా ఉందో? వాళ్ళు చెప్పుకుంటున్నారా? మా ప్రభుత్వంలో మేము ఇది చేసామని చెప్పి 600 హామీలు ఇచ్చి మొత్తం కూడా పక్కన పడేసి ఈరోజు వెబ్సైట్ నుంచి అది కూడా తొలగించారు. వాళ్ళు ఎక్కడ చదివి మమ్మల్ని విమర్శిస్తారు అని ఒక్కటి కూడా నెరవేర్చలేనటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి వాడు చెప్తున్నాడు కదా నిన్న లోకేష్, విన్నారుగా, నెల ఒక ఇంటికి ఒక అమ్మాయి 15,000 అంటావు అమ్మఒడి క్రింద, నెలకి 15,000 అంట ఒకళ్ళకి. ఆ ఇంట్లో ముగ్గురున్నా నలుగురున్నా కూడా ఇస్తాడంట. అప్పుడు పోనీ ముగ్గురే ఉన్నారు అనుకుందాం, 3 15 45, కానీ అతను లెక్కేసిన 90,000 లెక్కేసి లెక్కలు కూడా రానివాడు వచ్చి ఈరోజు ప్రజల్లో మాట్లాడుతూ ఉన్నాడు. 45,000 ఒక ఇంటికి నెలకి అంటే మీరు లెక్కేయండి. ఇప్పుడున్నటువంటి మన ఈ లబ్ధి పొందుతున్నటువంటి అమ్మఒడి పథకం కొన్ని లక్షల మంది ఉన్నారు కదా. అంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఆదాయం సరిపోతుందా? అసలు భారతదేశం ఆదాయం సరిపోతుందా? ఇలాంటి అవగాహన లేని వాళ్ళు వచ్చి ప్రజల్లో ఊరికే కారు కూతలు కూస్తామంటే ప్రజలు ఏమన్నా అమాయకులు నమ్మటానికి. సో చంద్రబాబు బయటలో ఆయన బయటకు వచ్చాడు, రానివ్వండి. మీరేమో అవినీతి గతంలో మీ కేసులు చాలా కేసులు పెట్టారు, అనేక కేసులు మళ్ళీ ఆయన బయటకు వచ్చారు. ఆయన వాళ్ళు ఏమంటున్నారు, మేము ఇటువంటి నిరూపించలేకపోయారు కాబట్టి మాకు బెయిల్లో వచ్చాయి, బయటకు వచ్చారు అని అంటున్నారు కదా. మీరేమో అవినీతి అంటున్నారు, దాన్ని ఎలా చూడాలి? బెయిల్ అనేది ప్రతి ఒక్కళ్ళ హక్కు అండి. దాన్ని ప్రూవ్ చేసుకుని ఇప్పుడు జగన్ కేసులకు సంబంధించి విచారణ జరిగింది. విచారణలో ఎంతమంది క్లీన్ చిట్తో బయటకు వచ్చారు? లక్ష్మి, ఆమె ఎవరు? శ్రీలక్ష్మి ఆఫీసర్లే కదా అప్పుడంతా వాళ్ళు పెట్టింది కేసులన్నీ కూడా. ఆ తర్వాత నిమ్మగడ్డ ఆయన క్లీన్ చిట్ వచ్చిందా? తర్వాత అదేది కార్ల కంపెనీది, అదేంటి బొత్స గారు, అది ఆ కంపెనీ క్లీన్ చిట్ వచ్చిందా? ఇలా మరి అది విచారణకు ఎదుర్కొని క్లీన్ చిట్ రావటం అంటే వీళ్ళు ఎప్పుడు విచారణ ఎదుర్కొన్నారు? వారం రోజులు కస్టడీకి ఇస్తే ఆ వారం రోజులు కూడా కేసులు వేసుకుంటా కస్టడీ ఉపయోగించుకోలేదు. ఆ తర్వాత 2 రోజులు తీసుకున్నారు. ఆ 2 రోజులు ఒక రోజంతా కూడా ఆయన ఏదో చదువుకుంటూ అసలు సహకరించలేదు. 2వ రోజు అసలు మాట్లాడలేదు. ఇదా విచారణ అంటే? పిచ్చి మాలోకి ఇది ఎట్లా తయారయ్యారంటే ఈ పత్రికలు, ఆ తెలుగుదేశం పార్టీ చెప్పాలంటే ఒక అసాంఘికంగా తయారయ్యారు, ఒక మాఫియాలాగా తయారైపోయారు. ఒక అబద్ధాలని పదే ప్రచారం చేసుకుంటూ మేము చెప్పేదే వాస్తవం, మీరు ఇంకేం చెప్పినా మేము వినము నమ్మము అనేటువంటి పరిస్థితిలో తయారైనటువంటి ఈ మాఫియాని 2024 తర్వాత పూర్తిగా ఆంధ్ర రాష్ట్రం నిర్మూలించబోతుందండి. అందులో డౌటే లేదు. వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ పచ్చ మీడియా, వీళ్ళ పొగడ్తలు, వీళ్ళు గొప్పలు ఎంత అసహ్యంగా ఉందంటే వినటానికి కూడా. అరే, ప్రాక్టికల్గా పనిచేయలేనటువంటి వాళ్ళు మాటలతో కోటలు కడతా ఉంటే మాటల కోటలు ఎన్నాళ్ళు నిలబడతాయండి? పునాది లేని కోట ఎట్లా ఉంటుంది? అలాగే మళ్ళీ జగన్ని ఇబ్బంది పెట్టడం కోసం మళ్ళీ తిరిగి ఆయన బెయిల్ రద్దు చేయాలని ఏదో విమర్శ గేమ్ ఆడుతున్నారు కదా, దీని పరిణామాలు ఎలా ఉంటాయి? చాణక్యుడు ఒక మాట చెప్తాడండి, రాజు ఎంత బలవంతంగా ఉన్నాడో ప్రతిపక్షాలు అంత ఎక్కువగా వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాయి, వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటాయి. దాన్ని బట్టి రాజు అంత బలవంతంగా ఉన్నాడనేది అర్థం. అందువలన ఆయన మీద కేసులు వీళ్ళు ఎందుకు వేయటం? అది చూస్తూనే ఉన్నారుగా వాళ్ళు. విచారణ జరుగుతూనే ఉంది, చాలా వరకు కొట్టేశారు. అసలు మా అధికారులే పోయినా ఇంక జగన్ తప్పేముంటుందండి? అది అన్యాయంగా రాజకీయంగా పెట్టి కుట్రపూరితంగా పెట్టింది అనేది అందరికీ తెలుసు. నీకు 50 రోజులకే బెయిల్ వచ్చింది, మరి ఆయన 16 నెలలు ఎందుకు పెట్టించారు? మీరేగా పెట్టించారు. అక్కడ మీ ప్రభుత్వం ఉండబట్టే కదా. అందువల్ల ఇట్లాంటి దరిద్రపు కుట్రలన్నీ కూడా మొదటి నుంచి చంద్రబాబు నాయుడు నా పట్ల ఎన్టీఆర్ పట్ల ఎలా చేసుకుంటూ వచ్చారో ఈ పచ్చ మీడియా ఇతను కలిసి ఈరోజు జగన్ పట్ల కూడా వాళ్ళు అలాగే వ్యవహరిస్తూ ఉన్నారు. ఏదైనా కాలం అనేటువంటి జడ్జి సరైనటువంటి పనిష్మెంట్ ఇస్తుంది. ఈ పాపాత్ములకి
ఈ శిక్ష ఏముంది, జైలు మొన్న 50 రోజుల శిక్ష కాదండి, ఇంకా భయంకరమైన శిక్ష పడేటువంటి పరిస్థితి రాబోతోంది, చూస్తాము. మీరు పెట్టిన కేసులు ఏమైనాయి మేడం అవి? అదే కొట్టేయించుకుంటే పోతాయి. ఇప్పుడు లోకేష్ ఏమో వ్యవస్థను మేనేజ్ అని మాట అతను కూడా వాడుతున్నాడు కదా. సిగ్గు లేనివాడు, వాడొక మనిషి, వాడొక రాజకీయ, అసలు అతను వచ్చి తిరుగుతుంటేనే చూడబుద్ధి కావట్లేదు, చాలా అసహ్యమైన ఫీలింగ్ కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి విధవ వచ్చి నేను చాలా గొప్పవాడిని చెప్పుకొని వాడికి వాడే గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉండి, ఇప్పుడు వాళ్ళ నానంటే సరే 40 ఏళ్ళ ఇండస్ట్రీ, ఒక రాజకీయాల్లో ఉన్నాడు, వాడు ఎదవ పనులన్నీ చేసి కూడా సక్సెస్ అయ్యాడు కదా, కొన్నిసార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఏమీ లేకుండా తండ్రి చాటు నుంచి వచ్చి 2-3 మంత్రి పదవులు తీసుకొని నేను కూడా అంత గొప్పవాడిని ఇంత గొప్పవాడిని తిరిగేవాడిని. ఏం చెప్తాం, నీకు మాట్లాడటం రాదు, చదువు లేదు, నీకు చదువు కూడా లేదు, సర్టిఫికేట్లన్నీ కొనుక్కొచ్చుకున్నాయే, నీకు ఒక సబ్జెక్టు మీద అవగాహన లేదు, ఒక 10 నిమిషాలు గట్టిగా ఒక కరెక్ట్గా వాక్యం మాట్లాడలేవు. ఇలాంటి వాడు నీకేం అర్హత ఉంది వచ్చి? నువ్వు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా సాధించుకున్నాడు, ఎవరు తోడలేదే, వాళ్ళ నానేమన్నా వెంటండి నిలబడి పంపించాడా? లేదు కదా. ఎవ్వరూ లేకుండా జైల్లో పెట్టినా కూడా బయటికి వచ్చి అయినా కూడా ఒక అకుంఠితమైన దీక్షతో ఆ ప్రజల్నే నమ్ముకున్నాడు, ప్రజల కోసమే నిలబడ్డాడు, ఆ ప్రజలు అతను నిలబెట్టుకున్నారు. అట్లా అతను ఒక్కడే సాధించుకున్నాడు. ఏ పొత్తులు లేవే, ఏ ఎత్తులు లేవు, ఏ విధమైన సపోర్టు లేదే. మీకు 100 పార్టీలు పొత్తు కావాలా? ఈరోజు కూడా సిగ్గుమాలి, నిజంగా ఎంత సిగ్గుహీనంగా వీళ్ళు అసలు ఎందుకు బతికున్నారో కూడా అర్థం కావట్లేదు. అంత హీనమైన బ్రతకాలా అనిపిస్తుంది, అంత అవమానాలతో. చివరికి తెలుగుదేశం పార్టీ ఎంత గొప్ప పార్టీ అండి శర్మ గారు, ఎంత గొప్ప పార్టీ. ఎన్టీఆర్ ఆ తెలుగుదేశం పార్టీ అంటేనే మొత్తం భారతదేశం అంతా కూడా దండాలు పెట్టి అంత గొప్ప పార్టీ. చివరికి ఏ స్థాయికి మీరు దిగజార్చారండి? తీసుకుపోయి కాంగ్రెస్ కాళ్ళ దగ్గర పెడతారా? ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్గా మీరు సపోర్ట్ చేసేది అంత హీనమైన స్థితిగా దిగజారింది తెలుగుదేశం పార్టీ. ఇదో పార్టీ అని అంటారా? దాన్ని నడిపే ఒక నాయకుడేనంటారా? ఇక్కడ ఈ దగులుబాజీతనం ఏంటో, మీ లీడర్షిప్ ఏంటో. ఇక ఆయనే లీడర్ కానప్పుడు ఆయన కొడుకును ఒక లీడర్గా ఎవరు గుర్తిస్తారండి? అందువల్ల మీరు ఎందుకు చెప్పుకుంటారు? అనవసరం నలుగురి చేత నవ్వించుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాని బతుకులు మీ బతుకులు, హీనమైన బ్రతుకులు అంతే. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉండబోతాయి అనుకుంటున్నారు మేడం? ఉండేది ఏం లేదు, ఎందుకంటే తెలంగాణకి దీనికి సంబంధం ఏం లేదు. కాకపోతే ఈ సెటిలర్స్ ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళంతా ఏదో అందరూ కూడా కాదండి, ఒక వర్గం మాత్రమే, ఒక సామాజిక వర్గం మాత్రమే ఏదో చంద్రబాబు వాళ్ళ కుల దైవంగానో గురువుగానో భావిస్తూ ఉన్నారు రామోజీనను, చంద్రబాబుని. వాళ్ళు మాత్రం కాంగ్రెస్ని గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. అందువల్ల దానివల్ల ఏమవుతుందండి, అక్కడ ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంటుంది. అంటే చెప్పాలంటే దొంగ ఓట్లు వాళ్ళు అంతే కదా. అక్కడ 2 ఓట్లు ఉండొచ్చా? ఎక్కడో ఒక చోటే ఉండాలి నికరంగా. అక్కడ వేస్తారు ఇప్పుడు, రేపు వచ్చి ఇక్కడ వేస్తారు.